ఈరోజు దయాలాల్ పటేల్ గారు, దయాలాల్ అంటే ఆయన పేరులోనే ఉంది దయాగుణం. ఆయనకు ఇంతవరకు ఎన్నో రికార్డులు, అవార్డులు, బిరుదులు అందుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రముఖుల చేతుల మీదుగా కూడా సత్కారాలు ఎన్నో పొందారు. వారికి గుర్తింపుగా ఈరోజు మేము మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డులో వారికి ఒక అప్రిషియేషన్ రికార్డు అందజేయడం జరిగింది. అలాగే మెడల్ అందజేయడం జరిగింది. మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డు అట్లాగే మెమెంటో కూడా అందజేయడం జరిగింది. వారు చేస్తున్న సేవను గుర్తించి ఈరోజు వారి సేవలు మేము ఒకసారి గుర్తు చేస్తాను. మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అప్రిషియేషన్ సర్టిఫికేట్ సేవారత్న దయాలాల్ పటేల్, ఫేమస్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ సేవా భారతి ఫౌండర్ ప్రెసిడెంట్. Sevaratna Dayalal Patel is a well-known social activist in Hyderabad, Telangana State, India. Founder of Seva Bharati Social Service Organization, he feed hundreds birds to meals of wheat every day to satisfy their hunger. Besides, it is very satisfying to do cow service. He distributed notebooks to poor students, medicines to poor parents, and provides free rice to poor students. He has received so many awards and honors for his many service programs. We wish him to do more service programs and reach higher heights and fulfill everyone's wishes. This record presents a certificate of appreciation. We wish you to achieve heights in your field. ఎడిటర్ ఎంబీ రికార్డ్స్, మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇది ఆయనకు వచ్చిన ఒక సన్మాన పత్రం అనేది సైటేషన్స్తో పాటు వాళ్ళకు మెడల్ కూడా అందుకోవడం జరిగింది. వీరు దాదాపుగా కొన్ని లక్షల మందికి నోటు పుస్తకాలు అందజేయడం జరిగింది. చిన్నపిల్లలకు, పేద విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో కూడా వారికి నోటు పుస్తకాలను ప్రతి సంవత్సరం అందజేసి వారి మనల్ని అందుకుంటున్నారు. అలాగే నిరుపేదలకు బియ్యం పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గోసేవ, ప్రతి అమావాస్య రోజు గోసేవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. గోసేవ నిర్వహిస్తూ గోవులకు కావాల్సిన దానా కూడా వారి సొంత డబ్బులతో వాటికి ఉపయోగించడం జరుగుతుంది. వాటితో పాటు ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సేవ చేయడము అమోఘము. అంతేకాకుండా పావురాల్లో కూడా ప్రతిరోజు 2 పూటల దాన వేస్తారు. వాటి కూడా గోధుమలు వేయడం అంటే మామూలు విషయం కాదు. కొన్ని కింటాల్లో గోధుమలు వేసి వాటి మన్ననలు కూడా అందుకుంటున్నారు. వాటి ఆకలి తీరుస్తున్న మనుషులకే కాకుండా పక్షులకు కూడా దాన చేస్తున్న దయాగుణము ఉన్న పటేల్ గారు, వారి ప్రతిస్పందన తెలియజేసుకుందాం మనం. పటేల్ గారు, మీకు ఈరోజు మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డులో మీకు చోటు లభించింది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా बहुत अच्छा लग रहा, बहुत बढ़िया लग रहा. అయితే గతంలో కూడా మీరు ఎన్నో అవార్డులు అందుకున్నారు కదా, మరి మీ సర్వీస్ను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. మరి ముందు ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అంటే అవార్డు అనేది అందరికీ రావాలి. అవార్డు అనేది రావడం కూడా వారి సర్వీస్ ఉండాలి. సర్వీస్ ఉన్న వాళ్ళకి అవార్డు వస్తుంది, రికార్డు వస్తుంది. అంతేగాని రోడ్డు మీద పోయేటో దానయ్యకు వారికి డబ్బులు ఎంతోమందికి ఉంటాయి, అందరికి ఇవ్వలేము కదా. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే గుర్తించి వాళ్ళకి ఇస్తాం మేము. అది మీరు గుర్తించాల్సిన విషయం. మేము ముందు గేమ్ సర్వీస్ చేద్దాం అనుకుంటాం. और क्या सर्विस कर रहा है? सर्विस हम लोग का तो बुक बांटने का कर रहे हैं. और 9 लाख का बुका बांटते और पक्षी का चुना डालते 3 क्विंटल, गोदमलू और घास का चारा 200 कट्टा डेली पहुंच जाता. कट्टा बोले तो एक कट्टा को 10 रुपया रहता, 2000 रुपया का होता. 2000 रुपया पूरा महीने को एक दिन को डाल देते. अमावस्या को डालते. फिर अमावस को हम खाली दर्शन करने को जाते. गाय की दर्शन करके आते हैं बस. गाय का घास चारा तो 2-3 गंपाई डालते हैं, बाकी का तो उसमें उन लोग का ही डाल देते. हम लोग का टेम्पो वाले को पैसा देते, वो कट्टा बांध के टेम्पो में डालते. टेम्पो में से उधर उतारते गौशाला में उतार के गिनती करके एक रसीद लेके आता. वो रसीद हमारे को महीने को आके इधर से लेके जाता. बिल पेमेंट करते.
पैसा लेके जाता। और कुछ सेवा कर रहे हैं? वो चावल का कर रहे, निराधारा को चावल दे रहे, एक आदमी को 10 किलो दे रहे, और ऐसा 50 जने हैं। बस उतना ही सेवा कर रहे हैं हम लोग, हमारे से जितना होता उतना कर रहे हैं। हमारा उम्र हो गया, उम्र का हिसाब से हम कर रहे हैं बस। कितना उम्र है आपका? 73। 73 एज में भी बहुत अच्छा సర్వీస్ कर रहे हैं। మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి దయాలాల్ పటేల్ గారు ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఇట్కాల మల్లేశం, రిటైర్డ్ టీచర్, యాదాద్రి జిల్లా బొమ్మలవాడ మండలంలో ఈ దాదాపు 23 సంవత్సరాలు చేసి ఈ మధ్యలో తుర్కపల్లి మండలంలో రిటైర్డ్ అయినాను. సార్తో నాకు దాదాపు 16 సంవత్సరాల నుండి పరిచయం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగానే నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుండి మా బొమ్మలవాడ మండలంలో కానీ తుర్కపల్లి మండలంలో కానీ ప్రతి సంవత్సరం పేద విద్యార్థులందరికీ నోట్ పుస్తకం ఇస్తూ వారి యొక్క చదువులకు ఎంతో కృషి చేస్తున్నాడు. వారి సేవలు 16 సంవత్సరాల నుండి పేద విద్యార్థులు ఎంతో స్వీకరిస్తున్నారు. అదేవిధంగా ఒక బుక్సే కాకుండా సారు ఇన్నేళ్ల పరిచయంలో అనేక సేవలు చేస్తుంటాడు. పేదవాళ్లకు తిండి భర్త లేని స్త్రీలకు వాళ్ళకు నెలకు 10 కిలోల బియ్యం చొప్పున దాదాపు 50-60 కుటుంబాలకు తనే ఒక్కడే పోయి ప్రతి నెల ఇస్తుంటాడు. అదేవిధంగా గోశాలలో కూడా కొన్ని వేలాది రూపాయలు ఖర్చు పెడుతుంటాడు ప్రతి నెల. ఈ విధంగా ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈసీఎల్ సరౌండింగ్లో కూడా పేద పిల్లలు కానీ కొన్ని స్కూళ్ళల్లో కానీ సేవా కార్యక్రమం చేస్తూ, ఇదే కాకుండా వనవాసి అంటే గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో కూడా వాళ్ళకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంటాడు. సారు తనే కాకుండా తనతో పాటు నలుగురు సుఖంగా ఉండాలని అందరికీ సేవ చేస్తూ ఉంటాడు. వారి సేవలకు చాలామంది ఎంతోమంది అవార్డులు సన్మానం చేస్తూ అవార్డులు ఇచ్చారు. అదేవిధంగా సారు ఇంకా భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరికొన్ని సన్మానాలు పొందాలని ఆకాంక్షిస్తూ మరి వారికి ఈ విధంగా సన్మానం పొందినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ సార్. ये कंपनी वाला मेरे को सेवा भारती में दे रहे, सेवा करने को वास्ते दे रहे। इसको सब्सक्राइब करो, शेयर करो और लाइक करो।